ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో 23 కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు నిర్మించిన రోడ్డును మరియు మల్లారెడ్డిపేటలో నిర్మించిన బ్రిడ్జిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సుడిగాలి పర్యటన చేశారు. గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట మానేరు వాగుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. అలాగే లింగన్నపేట నుండి కోరుటపేట వరకు నిర్మించిన రోడ్డు పనుల్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించిందని, అయితే గత ప్రభుత్వం తమ సొమ్ముగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. రాజకీయ వైషమ్యాలతో గత ప్రభుత్వం కుట్రలు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ తోవలో నడుస్తుందన్నారు. రాజకీయ వైషమ్యాలు సృష్టించి అభివృద్ధి జరగకుండా చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సాకేతో ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపించిన విషయం మహారాష్ట్ర ప్రజలు వాస్తవాలు గమనించి కాంగ్రెస్ పార్టీని ఓడించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, మండల అధ్యక్షుడు గంట అశోక్, రెడ్డిబోయిన గోపి, మఠ వెంకటేశ్వరరెడ్డి, దేవేందర్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ యాదవ్, దేవసాని కృష్ణ, పత్తి స్వామిరాజ్, మల్లుగారి నర్సగౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా లింగన్నపేట నుంచి కొరుట్లపేట వరకు వయ్యా మల్లారెడ్డి పేట మీదుగా 15 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి 15 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రోడ్డు నిర్మాణాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు గంభీరావుపేట, మల్లారెడ్డిపేట మీదుగా 8 కోట్ల 60 లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. గతంలో గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట రావాలంటే లింగన్నపేట తిరిగి వచ్చేటువంటి అవకాశం, అక్కడ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డారు. దాన్ని గుర్తించిన తర్వాతనే ఇక్కడ ప్రజల యొక్క కోరిక మేరకు మన BMJS కింద 8 కోట్ల 60 లక్షలతో ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణం చెప్పడం జరిగింది. దాదాపు 23-24 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిధులతో చెప్పడం జరిగింది. రోడ్ ఏమో CRF సెంట్రల్ రోడ్ ఫండ్స్, ఇదేమో BMJS. ఈ రెండు నిధులను కూడా మండలానికి కేటాయించడం జరిగింది. గతంలో కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వము అనేక నిధులు ఇచ్చింది, కానీ చాలామంది కూడా వాళ్ళ నిధులు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రారంభోత్సవాలు కూడా వాళ్ళే చేసేవాళ్ళు, కనీసం మోడీ గారి పేరు ఇక్కడ ఇప్పటి కాదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వచ్చే నిధులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇప్పుడు సహకరిస్తున్నది, ఇంకా సహకరించడానికి సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి రాజకీయాలు ముఖ్యం కాదు, ఈ దేశ అభివృద్ధి ముఖ్యం. ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ రాజకీయ వైషమ్యాలతోని, రాజకీయ విమర్శలతోని గత ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి దూరమై తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేంద్రం మీద, ప్రధానమంత్రి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ, లేనిపోని విమర్శలు చేస్తూ, రాజకీయ వైషమ్యాలు సృష్టించి అభివృద్ధిని జరగకుండా చూసే ప్రయత్నం సాక్షాత్తు రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళని నమ్మి గెలిపించిన ప్రజలకు, నమ్మి ఓట్లేసిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలి ఏ ప్రభుత్వమైనా. కానీ పేరు ప్రఖ్యాతుల కోసము, రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విధంగా, తెలంగాణలో అభివృద్ధి జరగకుండా మొండి పట్టుకుపోయి షో పార్టీ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నేను మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజ్ఞప్తి చేసినాను, దయచేసి విమర్శలకు పోకండి, పగలు పట్టింపులకు అవకాశం ఇవ్వకండి, మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి. కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ఏ విధంగా అడ్డుకున్నదో,
మీరు ఆ పందాన్ని కొనసాగించకండి. ఇట్లా విజ్ఞప్తి చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లో నెల 2 నెలలు మంచిగా ఉన్నారు, బుద్ధిమంతులకు ఉన్నారు. ఈ నెల 2 నెలల తర్వాత స్టార్ట్ చేసిన నెలలు ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా కూడా ఇష్టాంతరంగా వ్యాఖ్యలు చేస్తారు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది మంచి పద్ధతి కాదు. కేంద్రం సహకరించడానికి సిద్ధం ఉన్నప్పుడు మీరు కూడా దానికి సిద్ధమే రావాలి. గతంలో జరిగిన పొరపాట్లను, గతంలో జరిగిన ఇబ్బందులను ఒక్కసారి మీరు దాని మీద పరిశీలించుకొని ఒక సమీక్ష నిర్వహించుకొని కేంద్ర ప్రభుత్వంతో ఒండి పట్టుకుపోయి గొడవలకు పోయేటువంటి విమర్శలకు అతి విమర్శలు చేసే ప్రయత్నం చేయకుండా విమర్శలు చేయాల్సింది రాజకీయ విమర్శలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటుగా ఇతర పథకాలను అమలు చేస్తూ విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసిన ప్రజా ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు చేపట్టిన ప్రజాపాలన కళాయాత్ర శనివారం ముస్తాబాద్ మండలం కేంద్రం పోద్గల్ ఆవునూరులో జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని ముఖ్య కూడలి వద్ద ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, వాటి పనితీరుపై కళాకారులు పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, యువతకు 56,000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. గృహజ్యోతి కింద పేదలకు 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సిలిండర్, ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని వెల్లడించారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని, వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. నైపుణ్యత ఉన్న యువత అన్ని రంగాల్లో రాణించాలని, స్కిల్ యూనివర్సిటీతో పాటుగా ఆటల్లో రాణించాలని స్పోర్ట్స్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జుల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, నాయకులు ఉచ్చుడి బాలరెడ్డి, రంజాన్ నరేష్, తలారి నరసింహులు, కొండాలరెడ్డి, ఆరుట్ల మహేష్, దీటి నరసింహులు, భాను కర్ణాకర్, జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం టీం లీడర్ ఎడమల శ్రీధర్ రెడ్డి, కళాకారులు పొత్తూరి రాజు, శ్రీరాముల రామచంద్రం, గడ్డం దేవయ్య, గడ్డం శ్రీనివాస్, వద్దడపుల గణేష్, గుగ్గిల పరశురాములు, పూడూరు సంజు, అంతడపుల ఝాన్సీ, అంతడపుల లావణ్య, కిన్నెర శ్రీలత, అనుమల శిరీష, ఆయా గ్రామాల ప్రజలు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం అయితా ఉంది. మరి ఈ సంవత్సరంలో మేము ప్రజలకు ఏమి అందించాము, మేము సాధించినటువంటి విజయాలు ఏమిటనేటువంటి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, గుర్తించాల్సిన బాధ్యత ప్రజలది. కాబట్టి మరి ఈ సంవత్సరం ముగించిన సందర్భంగా మరి ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు సందర్భంగా మరి ముస్తాబాద్ మండలానికి విచ్చేసిన కళాకారుల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులను సంపూర్ణంగా ప్రజలకు ఏ విధంగా అందిస్తుంది, ప్రజలు ఏ విధంగా ఆనందంలో ఉన్నారు, ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి సంవత్సర కాలంలోనే 6 గ్యారెంటీలు ఇచ్చిన ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా గుర్తించారు. మరి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 సంవత్సరాల్లో సాధించినటువంటి విజయోత్సవాలు, మరి మేము 1 సంవత్సరంలోనే సాధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారని చెప్తున్నాం. మరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక 2 రోజుల్లోనే మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, మరి ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి మరి 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకంతో పాటు మరి ఎన్నికల్లో 200 యూనిట్ల వరకు కూడా పేదవాళ్ళందరూ కూడా ఇలా రైతులకు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఉచిత విద్యుత్ అందించిన విధంగానే మరి పేద ప్రజలకు కూడా ఇళ్లలో కూడా 200 యూనిట్ల వరకు కూడా మరి విద్యుత్ అందించాలని చెప్పి మరి ఇలా కరెంటు బిల్లు 200 యూనిట్ల వరకు కూడా మనం కట్టడం లేదు. ఇదందరూ కూడా ప్రభుత్వం అందిస్తుంది, ప్రజలందరూ కూడా గుర్తించరు. అదేవిధంగా ఆడపడుచులు మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ కేంద్రంలో ఉండగా మరి గ్యాస్ బుట్టి కొందామంటే నీళ్ళు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, 1200 పై చిలుకుండే. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
450 రూపాయలకే పుట్టించాం. మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వస్తే 500కే సిలిండర్ బుద్ధి ఇస్తామని చెప్పి మాట తప్పకుండా మడవ తిప్పకుండా ప్రతి ఇంటికి కూడా 500 రూపాయలకే ఉచిత గ్యాస్ బుడ్డిని అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు అప్పటి ప్రభుత్వం ఇలా తెలంగాణ ఏర్పడ్డదంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతులకు నీళ్ళంతా లేవు. మరి తెలంగాణలో గోస బాగుందనే ఉద్దేశంతో వస్తే మరి బీఆర్ఎస్ తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఒక్క ఉద్యోగాన్ని కూడా అందించలేదు. నిరక్షరాస్యులు చాలా ఇబ్బందికరంగా ఉండే మరి కాంగ్రెస్ పార్టీ రాగానే మాట తప్పకుండా ఒక్క సంవత్సరం 2 లక్షల వరకు ఉద్యోగాలు ఇస్తారని ఆ విధంగానే ముందుకెళ్తుందని చెప్పి ఇలా నిరుద్యోగులందరూ కూడా గ్రహిస్తున్నారు. ప్రజలందరూ కూడా తెలిసింది. ఈ కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా లాభాలు చేకూరే దిశగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇల్లు లేని పేదలు ఇలా ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల వరకు మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటుంది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు కూడా స్కాలర్షిప్తో పాటు మరి గురుకులాల్లో మరి భోజన వసతి కూడా బ్రహ్మాండంగా కల్పించింది. మొన్ననే ఈ ప్రజలందరూ కూడా తెలియాలనే ఉద్దేశంతో మరి విజయోత్సవ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఈ విధంగా ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నటువంటి ఈ బృందాలు కూడా పేరు పేరున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాలల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నాయని, వారు ఏమన్నా మౌనం వహించామని, మౌనికి ప్రశ్నార్థకం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని, ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ రోజు సిరిసిల్లలో మాల మరియు మాల ఉపకులాల ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుండి మాలలతో భారీ ర్యాలీ నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. గాంధీ చౌక్ మీదుగా లహరి గార్డెన్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం జరిగిన ఆత్మగౌరవ సభకు రాగుల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇచ్చిన చంద్రచూడు కుల వివక్షత చూపాడని ఆరోపించారు. మాలలను అన్ని రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. మాలల శక్తిని చూపించాల్సిన సమయం ఆసన్నమైందని, ఎందుకై డిసెంబర్ 1న హైదరాబాద్ లో తలపెట్టిన మాలల సింహగర్జన విజయవంతం చేయాలని వివేక్ పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో మాలలు 30 లక్షల మంది ఉన్నారని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. ఇన్ని నాళ్లు మనల్ని తిడుతుంటే మౌనం పాటించామని, ఇక్కడ నుండి మౌనం పాటించాల్సిన అవసరం లేదని మాటకు మాట జవాబిచ్చి తీరాలని అన్నారు. వివేక్ ఆస్తుల కోసమో మంత్రి పదవి కోసమో మాలల వైపు ఉంటున్నారని, విమర్శలు వస్తున్నా తానేమి పట్టించుకోకుండా మీకోసం ఉద్యమంలోకి దిగాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడాను. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి పోరాడాను. ప్రస్తుతం మాలల ఆత్మ గౌరవం కోసం నిలబడి పోట్లాడతామన్నారు. మాలలమంతా ఎక్కువతాటిపైకి వచ్చి మాలల ఐక్యత కోసం, వారి హక్కుల కోసం ముందుకు నడవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రిటైర్డ్ డీఎస్పీ దామోదర నరసయ్య, రేంజర్ల రాజేష్, మంతాల భాస్కర్, కొరివి వేణుగోపాల్, గొట్టె రుక్మిణి, రమేష్ తదితరులు ఉన్నారు. ఈ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ దళితులలో ఎప్పుడు ఉండదు. ఇది కేవలం కుల వివక్ష. ఈ కుల వివక్షను మీరు ఈ జడ్జ్మెంట్ ద్వారా ఏదైతే రిజర్వేషన్స్ తొలగించాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారో, మనమందరం కూడా ఐక్యమత్యంగా అయ్యి, ఎందుకంటే మన మాలలు చాలామంది చెప్పినారు ఏమని, అందరూ కూడా మాలలు దోచుకున్నారు, మాలలు అన్యాయం చేస్తున్నారు. ఎక్కడ కూడా మాలలు ఎప్పుడు కూడా తప్పుదారిలో పోలేదు, వారు నోరు జారలేదు. ఎప్పుడు కూడా ఎవరైనా ఉప ముఖ్యమంత్రి అయితే అరే మా దళితుడు ఉప ముఖ్యమంత్రి అని చెప్పి మాలలందరూ కూడా సంతోషించారు. కానీ ఈరోజు ఏదైతే మాలలను కించపరుస్తున్నారు, అన్ని పొలిటికల్ పార్టీలు కూడా చూశారు. మాలలంటే తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు మాలను. అయితే నేను కూడా చాలాసార్లు అన్ని పార్టీలు చూసినప్పుడు నాకు అనిపించింది, మాలల ఆత్మగౌరవం దాన్ని ప్రొటెక్ట్ చేసే అవసరం ఉంది, దాన్ని కాపాడే అవసరం ఉంది, దాని గురించి కొట్లాడే అవసరం ఉందని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదో, మాలలకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుంటే మనం ఏది కూడా కొట్లాడి సాధించలేము. కొట్లాడి సాధించుకోవాలనుకుంటే ఆ ఆత్మగౌరవం ఉండే అవసరం ఉన్నది. అందుగురించి అందరూ నిన్న కూడా ముఖ్యమంత్రి దగ్గర మన మాలా ఎమ్మెల్యేలు వినోద్ గారు, నాగరాజ్ గారు, సత్యం గారు, మన ఎంపీ మల్లు రవి గారు, మేమందరం కూడా పోయి వాళ్ళతో ఇన్వైట్ చేసినప్పుడు 1 డిసెంబర్ నాడు ఏదైతే మీరందరూ ఈరోజు ఇక్కడ కూర్చొని మనం దీన్ని విజయవంతం చేసుకోవాలి, మన సత్తా మనం చూపించుకోవాలని చెప్పి ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నానో వారికి కూడా చెప్పడం జరిగింది. మేము వారికి ఇదే చెప్పినాం,
మేము మాలలకు మా ఆత్మగౌరవ సభ మేము 30 లక్షల మంది ఉన్నాము. మమ్మల్ని ఏదైతే కించపరుస్తున్నారో దాని వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. మా మాలలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కల్పించాలని చెప్పి వారికి సూచన ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఇదే కోరుతున్నాము. ఏదైతే మాలల పైన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయో ఆ తప్పుడు ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు దానికి కారణము చెప్పగలుగుతారా? ఎవరయ్యా దానికి కారణం? మనమే. అవునా కదా? ఎందుకంటే చాలామంది స్పీకర్ చెప్పినారు ఇప్పుడే, మన మీద ఎప్పుడు, అది రాజేష్ చెప్పినట్టున్నాడు, మన మీద ఎప్పుడు తిడుతుంటే మనం నోరు మూసుకొని కూర్చున్నాం, ముసుకేసి కూర్చున్నాం. అవునా కదా? అయితే వాళ్ళు అనుకున్నారు అని ఇది నిజంగా ఉండొచ్చు, మాలలు దోచుకున్నారు అని చెప్పి అందరిలో కూడా ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని తిప్పికొట్టాలంటే మాలలందరూ కూడా ముసుగు పక్కకు పెట్టి బయటికి వచ్చే అవసరం ఉన్నది. బయటికి వచ్చే అవసరం ఉన్నదా లేదా? మనమందరం కూడా ఈ 1 డిసెంబర్ నాడు హైదరాబాద్లో ఏదైతే మాలల సింహ గర్జన మనం పెట్టుకున్నామో దాన్ని విజయవంతం చేయాలి. దాన్ని విజయవంతం చేసి ఇతర కులాలు, ఇతర పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మాలల అరే నిజంగానే మనందరికీ తప్పుడు ప్రచారం వచ్చింది, మేము మాలల సంఖ్య ఎక్కువన్నది, మాలలు ఇప్పుడే ఆ పాట పాడినాడు, లేవరా మాల లేవరా అని. ఎందుకంటే నిద్రపోయినాం మనం ఇన్ని రోజులు. అవునా కదా? లేచినప్పుడే మన సత్తా మనం చూపించుకోవచ్చు. మీరందరూ కూడా చాలామంది మేము నాగర్ కర్నూలులో మీటింగ్ పెట్టుకున్నప్పుడు 50,000 మంది వచ్చింది మీటింగ్. ఆ మీటింగ్కి ఎవరు పొలిటికల్ లీడర్స్ ఏం సాయం చేయలేదు. అక్కడ మాలలందరూ కూడా వారు భోజనాలు చేసుకొని వారి ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని బండ్లు పెట్టుకొని వచ్చి మీటింగ్కి విజయవంతం చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ విజయవంతం అయిన తర్వాత అందరికీ బుగులైంది. అరే ఏమైంది, ఇన్ని రోజులు మాలలందరూ కూడా ఇంట్లో కూర్చున్నారు, బయటికి రాలేదు, ఒకటేసారి వీళ్ళందరూ బయటకు వచ్చారు, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినారు. ఆ రోజు ఆ మీటింగ్ 5 గంటల సేపు జరిగింది, 4 గంటల నుంచి 9 గంటల వరకు. ఎవరొక్కరు కూడా వాళ్ళ సీట్ పై నుంచి జరగలేదు. అందరూ కూడా ఆ రోజు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినారనమాట అందరికీ. మేము మాలలం ఒక్కసారి బయటకు వస్తే మా సత్తా మేము చూపించుకుంటామని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాత చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు మాలా లీడర్ అవుతారా, మీ మీద ఇన్ని విమర్శలు వస్తున్నాయి, మీరు ఆస్తుల కోసం ఈ ప్రోగ్రాం పెట్టినారు, మీ మంత్రి పదవి కోసం ఈ ప్రోగ్రాం పెట్టినారని చెప్పి విమర్శలు రావడం జరిగింది. వాళ్ళందరికీ ఏకైక ఆలోచన వివేక్ ఇంకా ఇతర మంత్రులు నాయకులు అందరూ కూడా పక్కకు జరిపోతే ఈ మాలల మీటింగ్లు అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి, మళ్ళీ ఎంత గుర్తుంటారని చెప్పి ఆ ఆలోచనతోని వాళ్ళందరూ కూడా మమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పినాను, నేను తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినప్పుడు నా పైన ఈడీ రేడ్ అప్పుడు జరిగింది, నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడద్దని చెప్పి. కానీ నేను వెంటనే పోలేదు. మొన్న కేసీఆర్ వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేసినప్పుడు నా పైన ఈడీ రేడ్ అయింది, మా ఫ్యాక్టరీ బంద్ చేస్తున్నారు, నాకు సుమారు 150 కోట్ల రూపాయలు ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ రావాలో మా సంస్థకు ఇవ్వలేదు కేసీఆర్. కానీ నేను భయపడలేదు, నేను ముందుండి కేసీఆర్ గద్దె దించే వరకు కొట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను, మన మాలల ఆత్మగౌరవం వచ్చే వరకు ఈ పోరాటం సాగుతుంది, ఈ పోరాటం నిరంతరం ముందుకు వెళ్తుందని చెప్పి మీరందరి బలంతోనే మేము ముందుకు ఉండొచ్చు. మీరందరూ వెళ్ళకపోతే నేను ఏమైనా చేయగలుగుతానమ్మా మీరు చెప్పండి. ఎవరైనా వింటారా మా మాట? ఎవ్వరు కూడా వినరు. అంటే మన ఆత్మగౌరవం మనం తెచ్చుకోవాలంటే మనమే తెచ్చుకోవాలి. ఏ లీడర్ నాయకుడు ఉండడు, నేను ఇవాళ ఉంటాను రేపు ఉండకపోవచ్చు, కానీ మీరందరూ కూడా ఏదైతే కులం గురించి జాతి గురించి మనం కాపాడుకోవాలి. మనమందరం ఐక్యంగా ఉన్నప్పుడు, మనమందరం కలిసి ఉన్నప్పుడే మనము మన జాతిని మనం కాపాడుకోవచ్చు. 2012 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసి మళ్ళీ 14-15 టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా
సేమ్ పోస్ట్లో పనిచేశారంటే ఎంత నిష్పక్షపాతంగా ఎలాంటి రాగద్వేషాలకు తావీయకుండా పనిచేసే అవకాశం దొరికిందనేది మీ అందరూ గమనించిన విషయం. మాలను నిస్వార్థంగా పనిచేస్తారు, పక్షపాతం లేకుండా పనిచేస్తారు అనడానికి మన సుద్దాల దేవయ్య గారు కూడా నిదర్శనం. నేను కొత్తగా ఎస్ఐ వచ్చినప్పుడు ఏ గోడ మీద చూసిన సుద్దాల దేవయ్య బొమ్మ అంబేద్కర్ సంఘాలు ఉండేది. అప్పుడు కేవలం మాల సంఘాలే పెట్టాలని సుద్దాల దేవయ్యకు ఎలాంటి స్వార్థం లేకుండే మాదిగా బహుజనులందరినీ కలిపి అంబేద్కర్ సంఘాలు చేసిన ఘనత సార్ది. ఇప్పుడు ఇంతకాలం నిష్పక్షపాతంగా పనిచేసిన నేను కూడా ఈరోజు బ్లూ కండ వేసుకొని స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చినందుకు కొంచెం బాధ అనిపిస్తున్నది, బాధ్యత కూడా తెలుస్తున్నది. ఏ కులానికి శత్రువులు లేరు, ఏ కులానికి ఇంకో కులం శత్రువు కాదు. కానీ మన మాల కులానికి మాదిగ సోదరులు శత్రువులని వాళ్ళు ప్రకటిస్తున్నారు, కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. కొంతమంది మనువాదుల మాటల్ని నమ్మి వాళ్ళ చేతుల్లో పావులుగా మారి మాలల్ని శత్రువులుగా చూస్తున్నాడే తప్ప మాదిగ సమాజం మొత్తం చూడలేదనడానికి కొన్ని నిదర్శనాలు చెప్తాను. గాలి వినోద్ గారు మందకృష్ణ మాదిగను ద్రోహి అంటున్నాడు, మాదిగల ద్రోహి అంటున్నాడు. రేపు మాదిగల బ్రతుకులు ఆగం చేస్తున్నాడని ఆయన వైపు చెప్తున్నాడు. ఇంకొక వైపు నిజం మీడియా సుభాష్ చంద్రబోస్ ఆయన చెప్తున్నాడు మందకృష్ణ మాదిగ ఒక్కొక్కరిని ఎట్లా మాదిగల్ని తొక్కేస్తున్నాడని. విశారదన్ మహారాజును, కృపాకర్ మాదిగను, ఇంకా చాలా మందిని తొక్కి పైకి వస్తున్నాడు. మాదిగల ఉసురు తీస్తున్నాడు, మాదిగల ఉసురు తగులుతుందని మాదిగలే ఈరోజు ఈసరించుకుంటున్నారు. ఈ ఉద్యమం వచ్చిన తర్వాత ఎంఆర్పిఎస్ పేరు మీద ఆయన బాగా సంపాదించిందని కొంతవరకు తెలుసు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బొమ్మెర ఎల్లయ్య 2020 సంవత్సరంలో కుక్కదాడులో గుండెపోటుకులోనే మృతి చెందగా ఆ నిరుపేద కుటుంబానికి జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 50,000 చెక్కును జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఎన్ ప్రేమలత బాధిత కుటుంబానికి అందించారు. ఈ రోజు సిరిసిల్ల కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 2020 సంవత్సరంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బొమ్మెర ఎల్లయ్య గతంలో దుబాయ్ వెళ్లగా అక్కడ 2 సార్లు గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతను తిరిగి ఇంటికి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటి ముందు వారితో గొడవ పడగా ఇంటి యజమాని తన దగ్గరున్న కుక్కను ఎల్లయ్యపై విడిచిపెట్టాడు. దీంతో ఒక్కసారిగా ఎల్లయ్య గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని నిరుపేద కుటుంబం కావడంతో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ రోజు జిల్లా జడ్జి ప్రేమలత చేతుల మీదుగా ఎల్లయ్య భార్య జ్యోతికి అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్, లోక్ అదాలత్ సభ్యులు చింతోజీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీన బీడీ కార్మిక సంఘం ఏఐటీయూసీ సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2వ మహాసభను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జవేణు ప్రధాన కార్యదర్శి కడారి రాములు పిలుపునిచ్చారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని బీడీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి మీడియా సమావేశంలో 24వ తేదీన సిరిసిల్లలో జరిగే 2వ మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం బీడీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలంటూ ఏఐటీసీ ఆధ్వర్యంలో పలుమార్లు పోరాడినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిష్కరించకుండా మొద్దు నిద్ర వహిస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్నటువంటి 2వ మహాసభకు మండలం నుండి కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ సంఘం జిల్లా నాయకురాలు అణసూర్య, మేడి సత్యం నాయకురాలు, కుంకనపల్లి శాంత, బీడీ కార్మికులు తదితరులు కలరు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఈరోజు బీడీ మహాసభ కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే కేంద్ర బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇలా కార్మికుల 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు. ప్రధానంగా చూస్తే కనీస వేతనాల చట్టం, ఇలా కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పెరిగే విధంగా చట్టాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్న చట్టాలను 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి పూర్తి చట్టాలను కాలరాత రాసినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా ఒకటే కోరుతా ఉన్నాం. కార్మికుల ఒక కనీస వేతనాల చట్టం,
నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఉండే విధంగా ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు ఈ యొక్క ఇబ్బందులు జరగకుండా చూడాలి. ప్రధానంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వచ్చినాక బీడీ కట్టల మీద పుర్రె గుర్తు పెట్టి బీడీ పరిశ్రమను కుంటు పట్టించినటువంటి పరిస్థితి. ఇలా సిగరెట్ ఫ్యాక్టరీలకు బడా బాబులకు మద్దతుగా మారి బీడీ పరిశ్రమను పక్కకు పెట్టినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇలా ప్రధానంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఆవాజ్ పథకం కింద లక్షలాది ఇండ్లు ఇచ్చినాం, కోట్ల ఇండ్లు ఇచ్చినామని చెప్పుక తిరుగుతున్న బీజేపీ ప్రభుత్వం ఇలా బీడీ కార్మికులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్ల కింద ఇచ్చినటువంటి ఇండ్లు తప్ప పూర్తి స్థాయిలో ఇలా ఈ సిరిసిల్ల ప్రాంతంలో పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించలేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంది. ఇలా మేము అడుగుతా ఉన్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఉన్నటువంటి ఏమ్లవాడ నాంపల్లిలో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ తొలగించి తంగెలపల్లిలో ఇలా దానికి శంకుస్థాపన చేసి కాలయాపన చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఈ ఈఎస్ఐ హాస్పిటల్ను వెంటనే నిర్మించాలి. అదేవిధంగా కార్మికులకు కనీస పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలా కార్మికులకు ఇండ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు 10 లక్షల రూపాయలు బీడీ కార్మికులకు ఆ ఇండ్లు నిర్మించుకోవటానికి ఇవ్వాలి. అదేవిధంగా ఇండ్ల స్థలాలు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కూడా బీడీ కాలనీలు నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇస్తాన్న కూడా ఆ ఒక్క ఆవాజవ పథకం కింద ఇండ్ల స్థలాలు ఇండ్లు పూర్తిగా నిర్మించాలని కూడా ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గొల్లపల్లి బస్టాండ్లో సన్నవడ్లకు బోనస్ ఇచ్చినందుకు శనివారం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు సన్నవడ్లకు అదనంగా 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో పడడంతో సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడారు. ఐకేపీ సహకార సొసైటీ కేంద్రాల్లో వడ్లకు గిట్టుబాటు ధర 2,320 రూపాయలు రావడంతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రబీ పంట కోసం రైతులు దొడ్డు వడ్ల విత్తనాలు తెచ్చుకుని సాగుకు సన్నద్ధం కాగా సన్న వడ్లకు బోనస్ రావడంతో దొడ్డు వడ్ల విత్తనాలు తిరిగి ఇచ్చేసి సన్న వడ్ల విత్తనాలు తెచ్చుకుంటున్నట్లు రైతులు తెలిపారు. రబీ సీజన్ లో అత్యధికంగా సన్నవడ్లు పండించడానికి రైతులు సమాయత్తమైనట్టు తెలిపారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తదనంతరం రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకోవడం జరిగిందన్నారు. రైతు భరోసా కూడా డిసెంబర్లో వేస్తామనడంతో రైతులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, మాజీ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పందిర్ల సుధాకర్ గౌడ్, డైరెక్టర్లు కృష్ణారెడ్డి, గంట చిన్నలక్ష్మి, నారాయణ రెడ్డి, తిరుపతి రెడ్డి, సుడిద రాజేందర్, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు మరి శ్రీనివాసరెడ్డి, చెన్నిబాబు, కొండపురం శ్రీనివాసరెడ్డి, బండారి బాలరెడ్డి, పద్మారెడ్డి, ఎల్లూరి రాజయ్య, రవీందర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై తిరుపతినా ఆగే ఆగే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల్ రాచర్ల గొల్లపల్లి బొప్పాపూరు గ్రామ రైతులు స్వచ్ఛందంగా మాకు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పి కొంతమంది ఇస్తాడో ఇయ్యడో అనే అనుమానం కొద్ది ఉన్నా కూడా ఆ అనుమానం కాదు, మాట తప్పకుండా 500 బోనస్ ఇస్తా అని చెప్పిన కాబట్టి ఎప్పటికైనా 500 బోనస్ మన గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఇచ్చుడే అని చెప్పి 500 రూపాయలు వెంటనే సన్నవడ్లు పెట్టుడుతోటే 2 కలిపి 2,320 రూపాయలు ప్లస్ 500 కలిపి వెంటనే మన ఖాతాల్లో జమ చేసినందుకు ఆ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, పెద్దలు, మండల లీడర్లు, జిల్లా లీడర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిజంగా చెప్పాలంటే రైతులకు నమ్మకం అనేది అప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రైతులకు నమ్మకం అనేది ఉన్నది.
మళ్ళా అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా మాట తప్పకుండా ప్రతి ఒక్కటి విడతల వారిగా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయనకు కూడా మనం అందరం ఆయన వెన్నంటూ ఉండి ఆయనకు సహకరించినట్టయితే ఆయన కూడా ఇంకా కొన్ని ఇస్తానట్టి మన ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ మంత్లో స్టార్ట్ చేస్తుండు, డబుల్ బెడ్రూమ్లు అవి కూడా ఇస్తుండు. దానికి మనకి ఇంకా కొంతమందికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందో కాదో అని అవకతవకలు పడుతుండు. కానీ కాదు, మొన్న మన వెమ్లవాడ మీటింగ్లో ఆయనే జిమ్మదారిగా ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కూడా అవుతుంది 2 లక్షల వరకు అని మనకు నమ్మకంగా చెప్పిండు. కాబట్టి అది కూడా అతి త్వరలో అది కూడా అవుతుంది. ఇవన్నీ చేసిన తర్వాతనే ఆయనే ఈ బీసీ కులగణన కంప్లీట్ కాగానే ఎలక్షన్ పోతాడు. అంతవరకు కనుక ఎలక్షన్ పెట్టా అనే దాని మీదనే ఆగిండు. ఎందుకంటే అప్పుడు చెప్తారు వీళ్ళు అక్కడికి రాని వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారనే దాని మీదనే ఒక్కలకు కూడా ఏలెత్తి చూపకుండా ఆ రకంగా తయారు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ పాలకవర్గం అంతా మంత్రివర్గం మొత్తం నిర్ణయం చేశారు. కాబట్టి దాన్ని ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా ఇచ్చడానికి నమ్మకంగా కుదిరిస్తున్నారు ప్రజలందరికీ. కాబట్టి అందరికీ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి మా మాజీ సర్పంచ్ గారు వాల్రెడ్డి అన్న గారు, మరి అదేవిధంగా డైరెక్టరు కృష్ణారెడ్డి గారు, మరి అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షుడు పద్మారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, చాలామంది పెద్దలు రాచర్ల బొప్పాపురం నుండి, ఇటువైపు నుండి మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఇంకో శ్రీనివాసరెడ్డి కానీ, సాహెబ్ కానీ, ఇటువైపు నుంచి కూడా ఈరోజు గ్రామ శాఖ అధ్యక్షుడు గుల్లసేను చాలామంది పెద్దలతోటి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈనాడు మా సర్పంచ్ బాలరెడ్డి అన్న ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపుల పైన అబ్జర్వేషన్ చేసి చూస్తూ ఉంటే దొడ్డు వడ్ల ఏవైతే ముందుగాల తీసుకెళ్ళారు ఆ దొడ్డు వడ్ల విత్తనాలు మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇచ్చి సన్న వడ్ల విత్తనాలు ఈరోజు తీసుకెళ్లడం జరుగుతుంది. దాని మూలంగానే ఈరోజు ఆ రైతులతోటి కలిసి ఈ సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట ప్రకారంగా మా అధ్యక్షుడు చెప్పినట్టుగా నిన్న మొన్నటి వరకు కొద్దిగా మనసు లోపల ఏదో ఒక మూలన 500 పడతాయో పడయో అనేటువంటి భావన ఉండేటువంటిది. కానీ మొన్నటి నుండి గత 3 రోజుల నుండి ఈ 500 రూపాయల బోనస్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఫోన్ ఖాతా లోపలికి టకా టకా వచ్చేస్తూ ఉన్నది. రైతులందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రైతులు కూడా జై రేవంత్ రెడ్డి అనేటువంటి కాలం ఆసన్నమైంది. గతం లోపల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రైతులను ఏ విధంగా ఆదుకొని మేలు చేసిండో మళ్ళీ ఈ కాలం లోపల కాలం పునరావృతమైంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడడానికి ఈరోజు సిద్ధమైండు. ఆ బోనస్తో పాటు రైతు భరోసా మీద కూడా ఎవరు సందేహపడనక్కర్లేదు. డిసెంబర్ మాసం లోపల రైతు భరోసా కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎవరైనా 2 లక్షల రూపాయల రుణమాఫీ కాకపోతే ఎవరు అధైర్యపడు అవసరం లేదు. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, ఈ లోపలనే ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రుణమాఫీ కూడా చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమవుతుంది. డిసెంబర్ 1వ తేదీన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో వచ్చే నెల 1వ తారీఖున నిర్వహిస్తున్న మాలల సింహ గర్జన్ను పెద్ద ఎత్తున విజయవంతం చేసి మాలల సత్తాను కేంద్రానికి చూపిద్దామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముస్తాబాద్ మండలం ఆవునూరులో అన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మాల మహానాడు జిల్లా నాయకులు బత్తుల యాదగిరి, మండల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ గ్రామంలోని ప్రధాన కూడలలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన మాలల సింహ గర్జన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాలలంతా కలిసికట్టుగా ఇటు మహాసభకు వేచేసి తమ ఆత్మగౌరవ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎందుకు మాల సభని విమర్శలు చేస్తున్నారని వారికి పెద్ద ఎత్తున మాలలు తరలివచ్చి చెంపపెట్టుగా మారాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాలలు 30 లక్షల మంది మాలలు 2వ స్థానంలో ఉన్నారని వెల్లడించారు. మాలలు ఐక్యమైతే కొందరు ఉనికి కూలిపోతారని, ఇట్టి మహాసభలు విజయవంతం కాకుండా చూడడానికి కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ సభకు అత్యధిక సంఖ్యలో మాలలు, మాల ఉపకులాలు తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను మాల మహానాడు నాయకులు శాల్వతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యాదగిరి, గుండం నరసయ్య, బండరాజు, భూమరాజు, క్రాంతి, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభ పెట్టుకోవడం జరుగుతుంది.
మొట్టమొదటిసారిగా మాలలందరూ కూడా మన మాల సంఖ్య ఎంతనో, మాల ఆత్మగౌరవం ఎట్లుండాలో ఇవన్నీ అంశాలపైన ఆ సభ పెట్టుకోవడం జరిగింది. చాలామంది విమర్శలు చేస్తున్నారు, ఎందుకు మాల మీటింగ్ పెట్టుకుంటున్నారు. మేము ఇదే అడుగుతున్నాము. అందరూ ఇతర కులాల వాళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టుకుంటారు, ఎవరు విమర్శించరు. మేము మాలాల మీటింగ్ పెట్టుకుంటే ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అంతేకాదు ఎట్లనన్నా ఈ మీటింగ్ ఫెయిల్ కావాలని చెప్పి తప్పుడు ప్రచారం. మేము ఆల్రెడీ పరేడ్ గ్రౌండ్లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది, అందరికీ అనౌన్స్ చేసినాము. కావాలని ఈ మీటింగ్ జరగబోదేమో అని చెప్పి మాలల దాంట్లో ఒక కొత్త ఆలోచన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అరే ఎందుకు మీకు ఈ వ్యతిరేకత? మేము కేవలము మా ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే మాలాలుందో అది చూపించుకోవడానికి. ఎప్పుడు కూడా మేము ఎవరైనా మంచి పదవికి వచ్చినప్పుడు అరే దళితుడు మా దళితుడు అయినాడని చెప్పి మేము ఎప్పుడు కూడా ఆలోచన చేస్తాము. కానీ ఇప్పుడు ఏదైతే మాలల పైన విమర్శలు, ఆరోపణలు జరుగుతున్నారు అవన్నీ కూడా సరైన ఆరోపణలు కావు. అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సుప్రీంకోర్టు డిసిజన్ ప్రకారంగా ఎంపిరికల్ డేటా తీసుకురావాలి అన్నారు. ఈ డేటాను తీసుకొచ్చేది అవసరం ఉంది. సరైన పద్ధతిలో సరైన చర్చలు చేసుకొని ఈ అంశాలు మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాలాల ఆలోచన కూడా ఇదే ఉంది. ఇది మనము ప్రజలకు, పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా మనము 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నాము. సెకండ్ హైయెస్ట్ కాస్ట్ అన్నమాట. దీన్ని నిరూపించుకోవటానికి 1వ డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై మాలా, జై భీమ్, జై భీమ్. కామారెడ్డి సిరిసిల్ల మార్గ మధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గజసింగవరం గ్రామానికి చెందిన చెల్ల రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన చెల్ల రమేష్ రాత్రి సిరిసిల్లకు వస్తుండగా అటుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా పోలీసులు సమాచారం తెలుసుకుని విచారణ చేయగా ఢీకొట్టిన ద్విచక్ర వాహనం 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని రాత్రికి రాత్రే పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్న మృతుని బంధువులు వాహనాన్ని ఢీకొట్టిన వారితో మాట్లాడడానికి వెళ్లగా స్టేషన్లో వారు లేకపోవడంతో ఆగ్రహించిన బంధువులు ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రమేష్ ను చంపిన వారిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉధృత పరిస్థితి నెలకొంది. చివరికి టౌన్ సిఐ కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని మృతుని బంధువులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు.
కరెంట్ నీళ్ళు పట్టుకున్నటువంటి అక్కడ వాయిస్ కాడికి వెళ్ళి పొలగాన్ని గుద్ది చంపేసి కాకుండా మన పోలీసులు వచ్చిన మన ఎల్ఐ పట్టణంలో వచ్చి అలా తీసుకొని పోయినారు ఎప్పుడే చేయలేదు మరి పోలీసులు పట్టుకున్నారు కదా పోలీసుల దగ్గర పోయినాం పోతే లేరు అలా కాళ్ళు ఎక్కడికి అమ్మా అనంటే మరి వాళ్ళ కాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టుకుంటాము మాకు చూపెట్టు సార్ చూపెట్టు మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.